వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఓవర్ ఎమ్యూల్. సో ఈరోజు మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో ఉన్నాం. నవాబోకా షేర్ హైదరాబాద్. సో మన ఫస్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో షాలిబండ పిస్తా హౌస్లో తీయడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సో లెట్స్ గో. పరంపర ప్రతిష్ట అనుశాసనం. చలో వెల్కమ్ గాయస్. ఈరోజు మనం పిస్తా హౌస్కి వచ్చేసినాం. మన ఛానల్ పేరు టాక్ ఓవర్ మీల్. అండ్ పిస్తా హౌస్ అంటే మనకు స్పెసిఫిక్గా గుర్తొచ్చే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఏందనేది మా దోస్తు చెప్తారు ఇప్పుడు. అవి పిస్తా హౌస్కి వచ్చినామంటే మెయిన్లీ మనం తినాల్సిన ఐటమ్ పత్తర్కా గోష్. సో మనకు ఆల్రెడీ సర్వ్ చేశారనమాట. వేసుకుని ఎట్లుందో టేస్ట్ అనేది చూద్దాం. వేస్తారా? ఫస్ట్ నీకే వేస్తా. ఇంకోటి ఫుడ్ అనేది కొంచెం కొంచెం తినాలి, లేక్ ఇలా చేయకూడదు. ఓకేరా, తినచ్చా? సాలాడ్ తిను, సాలాడ్ వేస్తా. ఇంత టెండర్ మటన్, ఆ గీ ఫ్లేవర్ అయితే ఇందులో అమేజింగ్ గైస్. ఎక్సెప్షనల్గా ఆ మసాలా ఏదైతే ఉందో మటన్కి, అది ఎట్లుందంటే లైక్ బేసికలీ చాలా బాగుంది టేస్ట్ అనేది. అంటే ఏదో వీడియో గురించి చెప్పాలని చెప్తలేను, బట్ ఏంటంటే ఇది మస్ట్ ట్రై. పిస్తాలో మాత్రం మస్ట్ ట్రై పత్తర్కా గోష్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది. ఇదేంటి సాయిరామ్? ముర్గ్ మలై కబాబ్. కబాబ్. సో ఇది ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. ఒక ముక్క ఎక్స్ట్రా ఒకటి ఏంట్రా మొత్తం వేసుకో. నీకు వద్దా? తీసుకున్నావా? సో గైస్, ముర్గ్ మలాయ్ కబాబ్. కబాబ్ 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 ఫస్ట్ ఆ కాల్చిన చార్కోల్ ఫ్లేవర్ తగులుతుంది చూడు సారం. వావ్, నాకేమంత అనిపిస్తలే బాయ్. పత్రిక వచ్చి చాలా బాగుంది. అంటే నువ్వు ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయావు సార్. బాగుంది అంటలే కానీ బేసికలీ మా వాడికి ఏంటంటే మటన్ బాగా ఇష్టం. సో చికెన్ ఐటమ్స్ అంటే మనోడికి ఎక్కదు, కానీ బాగుంది, చాలా బాగుంది. బట్ ఇట్ టేస్ట్ గుడ్. ట్రై చేయొచ్చు ఒకసారి. వీడియోని ఫ్రీ అవుతున్నాడు. ఫ్రీ ఏం కాదు సార్, డబ్బులు కడుతున్నా. అమ్మా నా సీరియస్ మక్కువలే అన్న సీరియస్ తీసుకున్నట్టున్నాడు. మీకు కూడా వస్తే పీస్లు ఏం కాదు. కెమెరా వెనకాల మా బాయ్ వెయిట్ చేస్తుంది. బస్ ఆగు సార్, అట్లా తినకూడదు. ఫస్ట్ మంచిగా ఈ రైస్ చూసినా ఎట్లుందో, ఎంత ఫ్లేకీగా ఉందో. ఒక చిన్న పీస్ ఇట్లా తీసి ఇట్లా తుంపుకుని చాలా బాగుంది చూడు, ఎంత ఫ్లేవర్ఫుల్, ఎంత టెండర్గా ఉందో చూడండి గైస్. మటన్, ఈ మటన్ కొంచెం రైస్ మీద ఇట్లా పెట్టుకుని ఒక ముద్ద పెట్టుకుంటే పర్ఫెక్ట్. అంటే మా వాడు సెపరేట్గా చెప్పిండు, కానీ థింగ్ ఏంటంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ జాఫ్రానీ మటన్ బిర్యానీ. థింగ్ ఏంటంటే బిర్యానీ ఇస్ నాట్ ఆల్ అబౌట్ జస్ట్ మసాలా కాదు బిర్యానీ. థింగ్ ఏంటంటే ఆ ఫ్లేవర్, ఆ అరోమా ఉండాలి. అండ్ థింగ్ ఏంటంటే నేను తిన్న బిర్యానీస్లో పిస్తా హౌస్కి ఉన్న ఈ జాఫ్రానీ బిర్యానీ చూసినా ఇట్స్ డిఫరెంట్ థింగ్. అది ఓన్లీ ఆ పక్క హైదరాబాదీకి ఆ ఫ్యాన్ బేస్కి తెలుస్తుంది ది ఫ్లేవర్ ఏంటో అని. గ్రేట్. ప్రతి బైట్ తోటి
ఇంకా లవ్ అనేది పెరిగిపోతుంది బిర్యానీ మీద. ముక్క గురించా? ముక్క టేస్టా చేద్దాం. అసలు ఈ పీస్ చూడండి ఎంత టెండర్గా ఉందో చూడండి. మా కూడా అంతే, ఎందుకు ఎగ్జాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ టేస్ట్ అంత బాగుంది కాబట్టి. ఫ్లేవర్స్, ఆ మసాలా, ఆ జాఫ్రానీ ఫ్లేవర్ మెయిన్లీ రైస్లో కలుస్తా చూసిరా ఫ్లేవర్. ఎక్కడ ఈ ఫ్లేవర్ రాదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు చూడు, ఇట్లా మనం ఇట్లా స్క్వీజ్ చేసినప్పుడు ఇట్లా పీస్ విడోస్ చేసినా ఇంత సాఫ్ట్ ఉందంటే లైక్ ఈజీగా ఈ బ్లెండ్ అయిపోతుంది రైస్ లెక్క అన్నట్టు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మసాలా దానికి అంటుకున్నది, ఆ పీస్ ఫ్లేవర్ అంతా కూడా కరెక్ట్. ఆ దమ్లో కుక్ అవ్వడం అంతసేపు పర్ఫెక్ట్గా ఏ టైంలో తీయడం క్రేజీ గైస్. ఇలాంటి మటన్ ఫ్లేవర్ అయితే దొరకదు. ఫుడ్ గురించి ఇంత ఎగ్జాజరేట్ ఎందుకు చేస్తారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు, కానీ థింగ్ ఏంటంటే ఈ టేస్ట్ నిజంగానే బాగుంది. అంటే సుదేష్ ఏం లేదు చెప్పనీకే, ఇది అందరూ తాగొచ్చు, వర్జిన్ మోహిటో వర్జినే తాగొచ్చు అందరూ.